అందరికీ నమస్కారం. నేను మిస్టర్ రాంపో. సో అందరూ చూసే ఉంటారు, వన్ డే బిఫోర్ రిలీజినటువంటి రామ్ చరణ్ నటించినటువంటి పెద్ద మూవీ సాంగ్ రై రే రా రా రై రే రా రా. ఎక్కడ చూసినా రై రే రా రా రై రే రా. ఈవెన్ చిన్న పిల్లలు సైతం పదాలు అర్థం కాకపోయినా రై రే రా రా రై రే రా రా అట్లా మాట్లాడుతుంటే, ఆ పాట పాడుతుంటే, వింటుంటే, చూస్తుంటే కనులు పండగ చాలా చాలా సంతోషంగా ఆనందంగా అయితే ఉంది. దానికి ముందు వచ్చినటువంటి ప్యారడైజ్ మూవీస్ సాంగ్ నుంచి కూడా ఆయా షేర్ సాంగ్ కూడా మంచి విజయం అందుకు. ఈ రెండు సాంగ్స్ మంచి విజయం అందుకోవడం మన టాలీవుడ్ కి ఎంతో అవసరం. రెండు సినిమాలు హిట్ అవడం కూడా అంతే అవసరం. కొంతమంది కంపారిజేషన్ చేసుకుంటున్నారు, ఈ సినిమాకి ఆ సినిమాకి, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి కంపారిజేషన్ చేయాలి. ఏమంటే సినిమాలు కంపారిజేషన్ చేయాల్సి వస్తే మన తెలుగు సినిమాకి వేరే భాషల సినిమా వాళ్ళు కంపారిజేషన్ చేసుకోవాలి. మన సినిమాలకి మనం కంపేర్ చేసుకోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, నాని మన తెలుగు హీరో, రామ్ చరణ్ మన తెలుగు హీరో, పవన్ కళ్యాణ్ మన తెలుగు హీరో. వీళ్ళకు పోటీ ఉండకూడదు. మనందరం ఒక ఇండస్ట్రీ, మనందరం మంచి సినిమాలు తీయాలి. ఈ సినిమాలు తీసిన ప్రతి సినిమా ఆడాలి, మంచిగా డబ్బులు రావాలి, మన ఇండస్ట్రీ బాగుపడాలి అని మనం కోరుకోవాలి. అంతేగాని మనలో మనం కొట్లాడుకుని, కుమ్ములాట పెట్టుకుని, మన సినిమాని మనమే తక్కువ చేసుకుని వేరే వాళ్ళ ముందు, వేరే ఇండస్ట్రీ వాళ్ళ ముందు చులక్కన అవ్వకూడదని నా భావన. సో అది మీకు నచ్చకపోవచ్చు, కానీ బట్ ట్రై చేయండి అర్థం చేసుకోవడానికి ఎందుకు ఇలా చెప్తున్నాను. ఓకేనా? ఉస్తాద్ భగత్ సింగ్ ఉన్న విలువ దానికి ఉంటుంది. నాని వచ్చిన ప్యారడైస్ మూవీ సాంగ్, ఐఎఫ్ఎస్ సాంగ్ ఉన్న విలువ దానికి ఉంటుంది. రీసెంట్ గా వచ్చినటువంటి పెద్ద మూవీ నుంచి వచ్చిన రై రేరా సాంగ్ ఉన్న వాల్యూ దానికి ఉంటుంది. సో వీటిని మనం కంపేర్ చేసి ఒకరిని పెంచడం కానీ ఒకరిని తగ్గించడానికి చేయకూడదు. ఆ విధానం కరెక్ట్ కాదు. సో ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే రై రేరా సాంగ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, సాంగ్ అయితే ఇప్పటి వరకు మోస్ట్ వ్యూవర్డ్ సాంగ్ కింద 24 hours లో రికార్డ్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. దానికి నేను మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దాంతో పాటు ఆ సాంగ్ లో ఉన్నటువంటి లిరిక్స్ గురించి ప్రత్యేకమైనటువంటి అభినందనలు వస్తున్నాయి. ఆ లిరిక్స్ అందించినటువంటి అనంత శ్రీరామ్ గారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దీంతో ఈ సాంగ్ కు మరో ప్లస్ ఏంటంటే జానీ మాస్టర్ గారి డాన్స్. ఈ సాంగ్ కి రామ్ చరణ్ గారు చాలా సినిమాల్లో, ఈ మధ్య వచ్చినటువంటి సినిమాల్లో ఆయన ఏదైతే మిస్ అవుతున్నారో, ఆయన దగ్గర నుంచి జనాలు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో బట్ అది దొరకట్లేదు. సో ఆకలిని గుర్తించినటువంటి జానీ మాస్టర్ గారు రామ్ చరణ్ గారితో మంచి డాన్స్ నెంబర్స్ అయితే చేపించడం జరిగింది. చాలా చాలా కంటికి కనువిందుగా ఉన్నవి. దాన్ని చూస్తే చాలా మంది మనసుతో ఆనందంతో పులకరించిపోతున్నారు. సో ఇట్లాంటి స్టెప్స్ అందించినటువంటి జానీ మాస్టర్ గారికి కూడా మన హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకా చెప్పాల్సి వస్తే ఈ కెప్టెన్ ఆఫ్ ది షిప్ మన బుచ్చిబాబు సానా గారు. కుర్రాడు మంచిగా బక్కపలుచుగా ఉంటాడు, ఏం చేస్తాడు, ఏం చేయగలడు అనుకుంటే, ఆయన చేసిన సినిమా ఏంటైతే ఉందో ఇప్పటి వరకు సినిమాకి సంబంధించిన 2 సాంగ్స్ రిలీజ్ చేశాడండి. 2 అన్బిట్టబుల్ సాంగ్స్. చికిరి చికిరియే గాని, రీసెంట్ గా వచ్చిన రై రే రారా గాని, ఆ ఫ్రేమింగ్, లైటింగ్, ఆ పోస్టర్ మేకింగ్, ఆ ఫ్రేమ్ ఎక్సలెంట్. ఎప్పుడెప్పుడు ఈ సాంగ్స్ ని మనం వెండి తెర మీద చూస్తామన్న ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నారు. ఇట్లాంటి వైబ్ రావడం చాలా అరుదుగా ఉంటుంది ఆడియన్స్ కి. ఆ వైబ్ క్రియేట్ చేయగలిగినటువంటి బుచ్చిబాబు సానా గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకా రామ్ చరణ్ గారి గురించి చెప్పాల్సి వస్తే, లుక్స్ పరంగా గానీ, డాన్స్ పరంగా గానీ, యాక్టింగ్ పరంగా గానీ ఎక్సలెంట్ అండ్ మార్వలస్. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, చాలా సో ఇటువంటి చిత్రాన్ని రామ్ చరణ్ గారు అందించినటువంటి మేకర్స్ కి అండ్ బుచ్చిబాబు సానా టీం మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, మీ అభిమానాన్ని కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. రాంపో.